ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం. ఈ వాక్యం మన జీవితంలో దేవుని కాంతిని వెలిగించేటువంటి శక్తివంతమైనటువంటి వాగ్దానంగా, వాక్యంగా ఈ వచనాన్ని మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు మనతో, లేచి ప్రకాశించు. ఎందుకంటే ఆయన మహిమ నీ మీద ఉదయిస్తుంది కదా. దేవుడు ఎప్పుడైతే ఆ మహిమను నీ మీద ఉదయించడం ప్రారంభించాడో, నువ్వు ప్రకాశించాలి. ఈ లోకంలో నీవు వెలుగుగా కనబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంధకారంలోనే దేవుని కాంతిని నీ జీవితాన్ని వెలిగిస్తుంది. నీ ద్వారా ఇతరులు వెలుగుని పంచుకుంటారు, వెలిగించబడతారని వాక్యం సెలవిస్తుంది. మన జీవితాలు అంధకారంగా ఉండి ఒకరోజు చీకట్లో జీవిస్తున్న మనం ఈరోజు వెలుగులో నడవడానికి గల కారణం ఏంటంటే, దేవుని యొక్క మహిమ మన మీద ఉదయించడం వల్ల మనము చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించబడ్డాం. అనేక మందిని మన ద్వారా వెలుగులో నడిపించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీపై దేవుని మహిమ, మనపై దేవుని మహిమ వెలుగుతుంది. లేచి నిలబడాలి. మన జీవితం ద్వారా ఆయన కాంతిని ప్రసరింపజేస్తానని దేవుడు చెబుతున్నాడు. అనేక మందికి వెలుగుకరంగా మనం నడిపిస్తానన్నాడు. ఇంకా దేవుని మహిమ నీ మీద ప్రకాశింపబడుతున్నప్పుడు ఇంకా నువ్వు చీకటిలోనే ఉండి వెలుగులో నడకపోతే దేవుని ఆశీర్వాదం పొందుకోలేం. ఇకనైనా మనం వెలుగులో నడిచి అనేక మందిని వెలుగులో నడిపించబడి దేవుని మహిమను పొందుకుని ప్రకాశిస్తూ అనేక మందికి ప్రకాశమానంగా ఉంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంది. కొద్ది మాటలు దేవుడి మనలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రం. అయినా మా మీద నైనా మీ మహిమ ప్రకాశింపజేస్తూ ఉంది. అయ్యా మీరు ప్రకాశించాలి, వెలుగులో నడవండి అని వాక్యం ద్వారా సెలవిచ్చారు. మా జీవితాల్లో ప్రభా నైనా మీ మహిమ మా మీద ఉదయించినప్పుడు తేజరిల్లే అనుభవాలు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తాం. ఈ దినానున్న ప్రత్యేకమైన పుట్టినరోజుల గురించి, వివాహ దినాల గురించి, ప్రయాణాల గురించి, అయినా దేవుని పరిచర్య గురించి, వాతావరణ పరిస్థితుల గురించి, అన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి ప్రభా. మిమ్మల్ని స్తుతించి ఆయన పరిస్థితి ఎదురుకున్న మా పని పాటలు అన్నింటిలో కూడా మీరే తోడుకోండి. ఆయన మీ సన్నిధి మాకు అనుగ్రహించి మీ దీవెనలతో నింపి ప్రభా సంఘ అవసరతలన్నీ తీర్చి జనమంతా కాచి కాపాడి నడిపించండి. ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్.